వచ్చేస్తున్నాడు. ఇవాళ టైం బాగున్నట్టుంది. అనుకున్నట్టుగా అయిపోతున్నాయి. ఈ దెబ్బతో దీని పని అవుట్. వాడొచ్చే టైంకి ఇది కూడా రావాలా? దీన్ని చూసా అంటే వాడు అట్నుంచి అట్టే పారిపోతాడు. మన కొంప మునిగిపోద్ది. ఎలా? ఐడియా. పోస్ట్. వచ్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఉత్తరం కూడా వెళ్ళిపోతావేంటయా? అందులో నాకు ఉత్తరం ఉండాలి. ఇంట్లో ఇచ్చి వెళ్ళు. ఉత్తరాలు లేవు. ఆ మూటేంటి? గుమ్మడికాయ. అందులో మాకు లెటర్ ఉండాలి. తిన్నగా చూసావు. లేవు గాని గుమ్మడికాయ ఏంటి అలా కొట్టుకుంటుంది? కొట్టుకునే గుమ్మడికాయ. అవును, లెటర్ లేదా? నేను వేసిన పోస్ట్ డబ్బా ఒరిజినలా లేకపోతే ఎవడన్నా సినిమా వాడు పెట్టిన పోస్ట్ డబ్బానా? అవును, సన్నగా కూతలు వినిపిస్తున్నాయి. అది నిజంగా గుమ్మడికాయనా? కాదు. చూసావా? మరి ఆ ఉత్తరం ఏమైనట్టు? ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు. చూద్దాం పద. పద. మారు పేరుతో ఉత్తరం రాస్తాడా? వాణ్ణి నా టాక్సీ గుర్తు చంపుతా. అసలు నిన్ను చంపుతా. ఏమిటైతే పలానా అలా గొడ్డు మాతోటి పత్తావా? సిగ్గులేదు. ఓహో, వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధి లేని మాటలు? కోడలు ఏమిటి, తీసుకెళ్ళడం ఏంటి? అడుగు మీ పుత్రుడు ఉత్తరం. అతని అడగని తెలుస్తుంది. నా పెళ్ళానికి వగలు వలపులు కురిపిస్తూ ఉత్తరం రాస్తాడా? చదవండి, మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా నోరారాపించి. ఆ రోజుల్లో నువ్వు నేను చెట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజుని నెమరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాం. సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటా. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్న నీ కమలాకరం. చూడు నాన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా? ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి. అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి చూసావట. ఫ్రమ్ కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. అమ్మా, నానే ఉన్నట్టు వచ్చాడా? అమ్మో నాన్న, నాకేం తెలియదు నాన్న. ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు. ఏ ఉత్తరం రా? సిగ్గు లేకపోతే సరే. పెళ్ళైన ఆడదానికి ప్రేమ రేఖ రాస్తావా? చేతగా దద్దమ్మా. నువ్వు ఆగు. నిన్ను 2 కొడితే కానీ నాకు మనసు. గసొచ్చేస్తుందమ్మా. ఒక గ్లాస్ మంచిది కావాలి. 5 నిమిషాలు ఆగడానికి ఇదే కబడ్డీ ఆట కాదు. రై చెప్పు, ఇంత చెత్త ఉత్తరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తను. నేను ఎక్కడే నిలబడతాను. నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యక్షం రా. చెప్పు, ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే. ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి, పక్కింటి ఆవిడికి కాదు. నీకా? దేనికి? బహుశా మీ చేత నన్ను తిట్టించడానికి ఉంటుంది కదండి. అవును, కళ్ళబొల్లి కబుర్లతో మా అమ్మ నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళాన్నంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరగమునిపే జైకి క్షమాపణ చెప్పు. సారీ, క్షమాపణలు చెప్పాల్సి వస్తే దీనికి కాదు, పాపం మొగుడి చేత తన్నులు తిన్న భాగ్యలక్ష్మి చెప్పాలి. అమ్మా, అది సంగతి. అంచేత రేపు చాలా పర్వదినం. ఈ మన్మథ నక్షత్రం అన్నది 50 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అదిగాక మన్మథ నక్షత్రం సౌభాగ్యవ్రతం కలిసి ఒకే రోజు రావడం అన్నది అపూర్వ సంఘటన. నిజంగానా? మీకు తెలుసో లేదో చెప్పిపోదామని 10 వేళ వచ్చాను. సౌభాగ్యవ్రతం అంటే మీకు తెలుసు, సౌభాగ్యం కోసం సంతానం కోసం చేసుకుంటూ ఉంటారు. మరి మన్మథ నక్షత్రం గురించి మీకు చెప్పకూడదు, కానీ రేపు ఈ నక్షత్ర బలం వల్ల మనుషులందరిలోనూ వయోభేదం లేకుండా మన్మథ తాపం పుట్టుకొస్తుంది. అది వాళ్ళ తప్పు కాదు. కోర్కెలు చెలరేగి శరీరం అదుపు తప్పి
స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతటి విముఖుడైనా సరే భార్యకి లొంగిపోయి సంతాన ప్రాప్తి కోసం తహతహలాడిపోతాడంతే. సావిత్రి ఓయ్. ఒకసారి రావే. మీకు అన్నిటికీ తొందరే. పంతులు గారితో మాట్లాడుతున్నా ఉండండి. అబ్బా పంతులు గారు ఎక్కడ పోతాడే, కాసేపు ఉంటాడు. తొందరగా రావే. అమ్మా అది సంగతి. మన్మథ నక్షత్ర మహిమ అప్పుడే మొదలైంది. ఏమిటో నాకు కూడా మా ఆవిడ పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. వస్తానమ్మా. మర్చిపోకుండా రేపు కోడల చేత వ్రతం చేయించి కొడుకుని కోడల్ని గదిలోకి పంపించండి. ఈ ఏడాదికి గుమ్మడి పండు లాంటి మనవడు పుట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. మీరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేపర్ చదువుతున్నారా? అదే లేదయ్యా, స్నానం చేస్తున్నాను. లేకపోతే ఏమిటా పిచ్చి ప్రశ్న? ఏమిటి అలా రొప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ ఏదైనా చండాల పని చేసి వస్తున్నావా? అబేబే అదే లేదు సార్. భలేవారు సార్. ఆ మధ్యన మీరు వైజాగ్ ఆఫీస్కి వెళ్ళి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తెమ్మన్నారు కదా సార్. అవును. ఇప్పుడు పంపిస్తే వెంటనే వెళ్తాను సార్. ఆ విషయం గుర్తొచ్చే పరిగెత్తుకుంటూ వస్తున్నాను సార్. వెరీ గుడ్. అలా ఉండాలయ్యా. చూసావా, ఇంట్లో కూడా నువ్వు ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తున్నావు అంటే నీలో ఎంత మార్పు వచ్చిందో. ఇదంతా పెళ్లి సెలవయ్యా, అందుకనే మొత్తుకునేది. అయితే నా ప్రోగ్రామ్ కన్ఫర్మ్డే కదా సార్? డబుల్ కన్ఫర్మ్డ్. హాయిగా వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. ఏమండి ఆ. ఒకసారి లోపలికి వస్తారా? అలాగే. అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఆ. ఇప్పుడు నేను సున్నాలు వేయటాలు ఆ. ముగ్గులు వేయటాలు నాకు ఒప్పుకోలేదు సార్. ఓ, అదే ధైర్యంగా ఉండవయ్యా, ఏం పర్వాలేదు. ఆ. ఏమిటో మీకేమైనా బుద్ధుందా? రేపు అతని భార్య సౌభాగ్య వ్రతం చేసుకుంటుంటే ఓహో. దగ్గర లేకుండా వైజాగ్ పంపిస్తారా? ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. ఆఫీస్ పని తర్వాత చూసుకోవచ్చు, ఇంట్లోనే ఉండమని గట్టిగా బుద్ధి చెప్పండి. చూసావా, నాకింతవరకు ఆలోచన రాలేదు. అందుకే అన్నారు ప్రతివాడికి పెళ్ళం కావాలని. ఉమ్. రాంబాబు, ఇక నేను వైజాగ్ బయలుదేరుతాను సార్. సారీ, వైజాగ్ టూర్ క్యాన్సిల్. బుద్ధిగా ఇంటికెళ్ళు. రేపు భార్యల పండుగ. ఇంటి పట్టునే ఉండి నీ భార్య చెప్పినట్టు నడుచుకో. కంప్లైంట్ గాని వచ్చిందో జాగ్రత్త. మన్మథ నక్షత్రమా, దాని మోహమా? ఇప్పుడు నా శీలం గ్యారంటీ. అనవసరంగా ఆవిష్పడ్డాను. చచ్చిన శవాన్ని అనుకుంటుందా? పర్లేదు. అవును, నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయినేంటి? ఎవరది? నేను నువ్వే. ఇక్కడికెందుకు వచ్చావు? పడుకోవడానికి. పడుకోవడానికా? ఇక్కడ వీల్లేదు, బయటికి వెళ్ళి పడుకో. ఇవాళ మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట. నువ్వు నేను మూడు పెళ్ళం అయితే కదా. అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పులేని బాధ. చదువుతాయి పోతరబా. ప్లీజ్ ఈ ఒక్క రోజండి. అబ్బా నరాలకి నిప్పంటుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో, మన్మథ తాపం మొదలైంది. అమ్మా అమ్మా. అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటికి వెళ్ళిపోతా. నాతో పెట్టుకో. అయ్యో అమ్మా అమ్మా. అయ్యో ఇదేంటి ఇక్కడ మసాలా లేదా? అంటే కళ్ళు తిరిగిపోతాయి. ఏమండి లేవండి. నిద్ర మాత్రలు వేసుకున్నారా? రేపొద్దున్నే చూడండి, మీకే తెలుస్తుంది. సావిత్రి, సావిత్రి, ఏమిటండి? అదిగో చూసావా మన్మథ నక్షత్ర ప్రభావం. వాడెవడనుకున్నావే, నా కొడుకే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గు సరం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఈయనకి. ఒరే రాంబాబు, రాంబాబు లేవరా, లేవరా అంటుంటే. లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో, నా శీలం పోయిందా?
వీరనా గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. బాస్ లేరా? ఉన్నారు సార్, నిద్రపోతున్నారు. లోపలికి ఎవరిని రానిద్దన్నారు. బాసు ఆఫీసులో నిద్రపోతున్నారా? ఆ. ఒంట్లో బాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేసుకున్నారంట. ఆ వ్రతంలో అయ్యగారిని బాగా ఈజ్ చేసుకున్నట్టుంది. అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. ఎవరది వేరన్నా? సార్, మన రాంబాబు గారు సార్. లోపల రమ్మను. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాంబాబు రా. రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్. కాకపోతే దాహం. దాహా? దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కూర్చొని నేను పడుకుంటాను. ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో, తర్వాత చెప్తాను. హలో, అద్దె కంపెనీ అండి. అవునండి. నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఆహా, ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాయండి. ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. ఆహా, చాలా సంతోషం అండి. ఎంత శుభవార్త చెప్పారు. అంతా తల్లి దయ. మా వాడిని ఒకసారి పంపిస్తారా? ఆహా, ఇప్పుడే పంపిస్తున్నానండి, పంపిస్తున్నాను. ఆ. అనకాపల్లి దాకా ఎందుకయ్యా? మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా, నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్. అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు? ఇంటికెళ్ళి అని తెలుస్తాయి. ఓ కుమార్ని ప్రశ్న ఏంటి? ఈ మధ్య అసలు పత్రికలు చూస్తున్నావు నువ్వు? ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి. అదేమిటంటే విజ్ఞానం కోసమని పెద్ద అక్షరాలు పడుతున్నాయి. నీకేం తెలుసు? నాన్న, నాకేం తెలీదు. అమ్మా, నాకేం సంబంధం లేదు. ఏదది? ఎవర్రా? ఆ రాక్షసి, దెయ్యం. ఎందుకు అనవసరంగా దాన్ని తిడతావు? నీకేం అన్యాయం చేసింది? అంతులవుతున్నాయంటగా. హాస్పిటల్కి వెళ్ళిందా? కాదు, గుడికెళ్ళింది. అయినా సరే నాకేం సంబంధం లేదు. ఆ అదృష్టవంతుడు నేను కాదు. అమ్మో, ఏవే, వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా, అందుకే కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. అవి అజీత్ వాంతులు అని తెలిస్తే ఏమవుతాడే? అదిగో. ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? ఆ వాంతులు. ఆ వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ. ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? మీ ప్రమేయమే అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు. ఇదిగో గురునాథం గారు, ఈ సంగతి చెప్పండి. మగవాడి ప్రమేయం లేకుండా ఆడది కేవలం చల్లటి చూపులతోటే పిల్లలు కట్టుందా? రాంబాబు, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావయ్యా? నవ్వేవాడివి, నవ్వించేవాడివి, ఆడేవాడివి, ఆడించేవాడివి. ఇంకా ముందు ముందు ఎలా అయిపోతామని భయంగా ఉందయ్యా. నా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి సార్. చెప్తాను. నీకు ఈ విషయాలను ఎవరు చెప్పాడో గాని అంత నాన్ సెన్స్, ట్రాష్. ఏం పర్లేదు. నువ్వు ఆ పిల్లని వదిలించుకోలేక పడుతున్న బాధ నాకు తెలుసు. ఆల్రెడీ ఉత్తరం ప్లాన్ నాశనం చేశావు. ఇప్పుడు నీకు ఒక సరికొత్త పథకం చెప్తాను, ఆచరించు. ఏమిటి సార్?